హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య ప్రవీణ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి చేసుకోబోతున్నాం. అందుకోసం మనం కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర అండ్ 1/2 స్పూన్ మెంతులు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత రోట్లో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 4 స్పూన్ల పల్లీలు వేసి లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేయాలి. ఇవి వేగేలోపు మనము అక్కడ జీలకర్రని పొడి వేసి పెట్టుకోవాలి. పల్లీలు వేగిపోయాక అవి కూడా తీసి పక్కన పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక 10 పచ్చిమిర్చి, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి వాటిని ఫ్రై చేయాలి. ఈ ఫ్రై అయ్యే లోపల అక్కడ మనం జీలకర్ర పొడి వేసుకున్నాం కదా, అందులో వేయించిన పల్లీలు వేసి వాటిని కూడా మెత్తగా పొడి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 3 చిన్న టొమాటోలు కట్ చేసుకున్న ముక్కలు, ఒక 4 చిన్నవి గోంగూర కట్టలు వాష్ చేసుకొని పెట్టుకున్నాను, అవి వేసుకొని వాటిని మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం పల్లీల పొడిలో పచ్చిమిర్చి వేసి అందులో 1 స్పూను కల్లుప్పు వేసి మంచిగా దంచుకోవాలి. గోంగూర టమాటో మగ్గిన తర్వాత వీటిని కూడా వేసి పచ్చిమిర్చి పేస్ట్లో వేసి మంచిగా దంచేసుకోవాలి. ఇది కొంచెం మెదిగిన తర్వాత ఉప్పు కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 3 చిన్నవి ఉల్లిగడ్డ ముక్కలు పచ్చివి వేసి దంచేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. దీంతోపాటు ఇప్పుడు చేసుకున్న పచ్చడి వేసి దాన్ని కూడా 1-2 నిమిషాలు వేసి కలుపుకోవాలి. అంతే, టేస్టీ గోంగూర పచ్చడి రెడీ. ఇది వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.